అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది కదా, చాలా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాప్ 3 అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. హనుమ విహారీ మాజీ ఇండియన్ క్రికెటర్ అయితే మాట్లాడాడు. బ్రో, మాజీనో అసలు రిటైర్మెంట్ ఇచ్చాడు నాకైతే తెలీదు. హనుమ విహారీ అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. బ్రో, అభిషేక్ శర్మ వర్సెస్ సంజు శాంసన్, వీళ్ళిద్దరికి ఎందుకు డిఫరెంట్ రూల్స్? సంజు శాంసన్కే ఒక రూలు, అభిషేక్ శర్మకే ఒక రూలు. సంజు శాంసన్ చాలా సార్లు ప్రూవ్ అయితే చేసుకున్నాడు, అభిషేక్ శర్మ కూడా ప్రూవ్ అయితే చేసుకున్నాడు. కానీ సంజు శాంసన్ ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నాడు, అభిషేక్ శర్మ అన్నిసార్లు అయితే ప్రూవ్ అయితే చేసుకోలేదు. కానీ రూల్స్ ఇద్దరికి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ ఎదిగాడు కాబట్టి, యంగ్స్టర్ కాబట్టి చాలా మంది అభిషేక్ శర్మను అయితే బ్యాక్ చేస్తున్నారు. అంటే అభిషేక్ శర్మకి హైప్ అయితే పెరుగుతుంది. కానీ సంజు శాంసన్ ను చాలా మంది పట్టించుకుంటా ఉండాల. ఏంటిది, 2026 T20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ లేకపోతే అసలు ఇండియన్ టీం 2026 T20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు, వేరే కంట్రీ గెలిచేది. అలాంటి ఛాంపియన్, అలాంటి విన్నర్ సంజు శాంసన్ ని చాలా మంది పట్టించుకోవట్లేదు. అభిషేక్ శర్మని సంజు శాంసన్ ని ఒకే తర ట్రీట్ అయితే చేయాలి. అభిషేక్ శర్మ గురువులు సంజు శాంసన్ గురువులు అయితే కాదు, అభిషేక్ శర్మనే వెనకేసుకొచ్చేది కాదు అని అయితే హనుమ విహారీ అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. బ్రో, ఇక సెకండ్ అప్డేట్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గాయక్వాడ్ అయితే ఉండడు IPL 2027 లోనైతే అప్డేట్ అయితే వస్తుంది. బ్రో, నిజంగా రుతురాజ్ గాయక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ అయితే అవ్వలేదు, ఫెయిల్యూర్ అయితే అయ్యింది. అవును కదా. అది కాకుండా స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా హెడ్ కోచ్ నుంచి దిగిపోయాడు. ఇక కొత్త హెడ్ కోచ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి అయితే రావాల. అవును కదా. అది కాకుండా హార్దిక్ పాండ్యా అంటే సిఎస్కేలోకి వచ్చేస్తాడు, కెప్టెన్ అయిపోతాడు అని అయితే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ కాశీ విశ్వనాథన్ చూస్తే అసలు మేము హార్దిక్ పాండ్యా గురించి మేము పట్టించుకుంటానే ఉండలా, మేము అసలు మాట్లాడనే లేదు, ఏ డెసిషన్ తీసుకోలేదు అని అయితే కాశీ విశ్వనాథన్ అయితే చెప్తా ఉన్నాడు. చూద్దాం ఎవరు కెప్టెన్ అవుతారు. అసలు రుతురాజ్ గాయక్వాడ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒక కొత్త ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ని లీడ్ చేస్తాడు IPL 2027 లోనైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇక టాప్ 3 అప్డేట్ వచ్చి సునీల్ గవాస్కర్ ఇచ్చినాడు. బ్రో, ఇండియన్ టీమ్ కి అసలు ఇండియన్ టీమ్ కి ఒక పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చినాడు సునీల్ గవాస్కర్. నువ్వు ఎంత పెద్ద బ్యాటింగ్ ఆడినా, నువ్వు ఎంత పెద్ద బౌలింగ్ చేసినా, నువ్వు బ్యాటింగ్ ఆడి సెంచరీ చేసినా, నువ్వు బౌలింగ్ చేసి 5 for 6 వికెట్లు తీసినా కూడా ఫీల్డింగ్ అనేది కరెక్ట్ గా చెయ్యాల ప్రతి ఒక్కరు. నువ్వు పెద్ద బ్యాటింగ్ ఆడేసినావు, నువ్వు పెద్ద బౌలింగ్ చేసినావు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఫీల్డింగ్ అనేది ప్రతి ప్లేయర్ ఫీల్డింగ్ కరెక్ట్ గా చెయ్యాల. ఫీల్డింగ్ చెయ్యకపోతే ఎవరు కరెక్ట్ గా ఫీల్డింగ్ చేయరో వాళ్ళని తన్నే అవతల తరమండి అనే తర స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇంతకీ ఎవరు సరిగ్గా ఫీల్డింగ్ చేస్తాం లేదంటే అది శివం దుబే వరస్ట్ అంటే వరస్ట్ ఫీల్డింగ్ అని చెప్పచ్చు. ఇంకా చాలా మంది ఫీల్డర్స్ అయితే ఉన్నారు, సరిగ్గా ఫీల్డింగ్ అయితే చేస్తా ఉండలా. ఒక యువరాజ్ సింగ్, ఒక రవీంద్ర జడేజా, వీళ్ళు ఫీల్డర్స్ అంటే అవునా కదా. అది కాకుండా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా ఫిట్నెస్ తో చాలా అంటే చాలా అసలు ఫిట్నెస్ సరిగా లేదనే చెప్పచ్చు. వైభవ్ సూర్యవంశీ నిజంగా చూడండి, బాల్ వచ్చినప్పుడు చూడండి వైభవ్ సూర్యవంశీ ఎలా పరిగెత్తలేక పరిగెత్తా ఉంటాడు. అవునా కదా. చాలా అంటే చాలా కష్టపడి పరిగెత్తా ఉంటాడు వైభవ్ సూర్యవంశీ. అంటే ఫ్యూచర్ లో వైభవ్ సూర్యవంశీ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంది. వైభవ్ సూర్యవంశీ కూడా ఫిట్నెస్ లో మెరుగుపడాల. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా టాప్ 3 అప్డేట్స్ ఎలా కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.